ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వస్థముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనంలో, ఆలకించుడు, రాజు నీతిని బట్టి అది రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలన, గాలి వానకు చాటైన చోటు వలన ఉండును. ఎండిన చోటు నీళ్ళ కాలువల వలన, అలసట పుట్టించి దేశం గొప్ప బండ నీడ వలన ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసించుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనము, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడుడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాకరుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మీ యందు మాకు స్వాస్థ్యం కలిగించిన విధానం బట్టి ప్రేమ కృతజ్ఞత చెల్లించుకొని మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.